ఎగ్జిట్ పోల్స్పై మనతో మాట్లాడడానికి ఎంపీ రఘునందన్ రావును ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రఘునందన్ రావు గారు, మీరు కూడా ఢిల్లీలో ప్రచారం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దాదాపుగా బీజేపీకి అనుకూలంగా వస్తాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ను ఎట్లా చూస్తారు? అంటే నేను ఎగ్జిట్ పోల్స్ కరెక్టా, మీరు కరెక్టా, నేను కరెక్టా అని చెప్పాను. కానీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందనే విషయంలో నేను మాత్రం సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నాను. నేను పనిచేసినటువంటి శాసనసభ నియోజకవర్గంలో కానీ, మోడీ గారి సభ ర్యాలీలు ఇతరత్ర పాల్గొన్నప్పుడు మేము చూసిన సందర్భంలో కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది చాలా స్పష్టంగా కనబడింది. మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసే స్థితిలో గణనీయంగా సీట్లను గెలుచుకుంటామనేది నాకున్నటువంటి విశ్వాసం. ఎటువంటి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ అంశాల్లో మేము ముందుకు తీసుకొచ్చారు ప్రజలు? ప్రధానంగా అవినీతి అని చెప్పి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, అది ఒకటేనా? అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా వచ్చాయి. మాటలు తప్ప చేతులలో కేజ్రీవాల్ గారు విఫలమైన అనేది ఢిల్లీ ప్రజలు చెప్తున్నారు. కొన్ని ఏదో ఉచితాలను ఇస్తామని చెప్పి పేద ప్రజలను ఆకట్టుకొని ఆకర్షించి ఆ ఉచితాల పక్షాన ఉంటున్నామని చెప్పి ఆయన చేసినటువంటి అవినీతి, ఆయన క్యాబినెట్ చేసినటువంటి అవినీతిని ప్రజలు చాలా స్పష్టంగా గమనించారు. కాబట్టి 11 సంవత్సరాల ఆమ్ ఆద్మీ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకుంటున్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతోటే మార్పు సాధ్యమవుతుందని, ఢిల్లీ బాగుపడాలంటే, ఢిల్లీ ఇతర నగరాలతో పోల్చినప్పుడు ఢిల్లీ లాంటి మెట్రో నగరం మరింత అభివృద్ధి చెందాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. పెరిగిన కాలుష్యం, దొరకనటువంటి మంచినీళ్ళు, అసలు ఇల్లు లేకపోవడం, కొత్త న్యూ రోడ్స్, అసలు ఏమీ లేకుండా ప్రజల్ని కేవలం ఉచితాల వైపు మళ్లించి అభివృద్ధికి ఆమెడ దూరంగా నిలిచినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఎన్నికల్లో దూరం పెడతారనేది నాకున్న విశ్వాసం. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాకపోతే బీజేపీ అధికారం ఏర్పాటు చేస్తుంది అక్కడ? మ్యాజిక్ ఫిగర్ మాకే వస్తుంది. ఉన్న సీట్లలో సగం కంటే ఒకటి ఎక్కువనే మాకు వస్తుంది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే, సీట్లు గెలిచేది కూడా మేమే. థ్యాంక్ యూ అండి. ఇది అసలు ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఏ విధంగా ఉన్నా సరే ఖచ్చితంగా కూడా ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్తూనే అక్కడ ఉన్నటువంటి అవినీతి కానివ్వండి, మరొక వైపు అభివృద్ధి కూడా లేదు. కాబట్టి ఢిల్లీ ప్రజలు ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్కు పట్టం కట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.